హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అండ్ మీకోసం ఎలాంటి మెసేజెస్ అనేది తీసుకొచ్చారో చూద్దాం. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా చేరుతుంది, కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకేనా? అండ్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా? అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. ఓకే ఓకే దీంట్లో చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు. ఫైనల్ డెసిషన్, opposing, crush, necessity, secret love, warning, complaint, revitalize, fresh start, fascination. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ఐసోలేషన్, మైల్ స్టోన్. మేబీ పర్సన్ మీకు చాలా దూరంగా ఉండి ఉంటారండి, మేబీ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు మీకు. ఓకేనా? ఓకే, ఫైనల్ డెసిషన్కి క్లారిఫై చేయండి యూనివర్స్. ఫైనల్ డెసిషన్ ఎందుకు వచ్చింది? వర్డ్స్ అండ్ ద ఫూల్ కార్డ్. ఇక్కడ మీ విషయంలో పర్సన్ ఏదో డెసిషన్ తీసుకోవాలా వద్దా ఆ జగ్లింగ్ సిచ్యువేషన్ నుంచి పర్సన్ బయటికి రాబోతున్నారనమాట. ఓకే, మేబీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోవాలా వద్దా, మేబీ తన లైఫ్లో వేరే ఆప్షన్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, కొంతమందికి ఈ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న పర్సన్ కూడా ఉండొచ్చు, అండ్ కొంతమందికి ఈ పర్సన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్, ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ పర్సన్ తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయి. సో తన ముందు ఆప్షన్స్ రావడం వలన ఈ పర్సన్ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలా లేదా ఈ రిలేషన్ని ఇక్కడే ఎండ్ చేసేయాలా, తనకేమీ అర్థం కాలేదన్నమాట. ఓకే, చాలా సపరేషన్లో ఉన్న తర్వాత ఈ పర్సన్ మీ గురించి నిర్ణయం తీసుకోవాలి అనే డెసిషన్కి ఈ పర్సన్ రాబోతున్నారనమాట. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఓకే, అంటే పర్సన్ మీ గురించి నిర్ణయం తీసుకోవాలి, మీతో రీయూనియన్ చేయాలి, అండ్ ఈ పర్సన్ ఏదో లవ్ ప్రపోజల్ లాంటిది మీ దగ్గరికి తీసుకొని రావాలి అనే ఇంటెన్షన్ మాత్రం చూపిస్తుంది. ఓకేనా? ద ఫుల్ కార్డ్ కూడా వచ్చింది. ఈ పర్సన్ మేబీ మీ విషయంలో రిస్క్ అయినా సరే తీసుకుందాము అండ్ మిమ్మల్ని పర్సన్ చూస్ చేసుకోబోతున్నారనమాట. తను ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోవడం జరగబోతుంది. ఓకే, మేబీ 1 వీక్ కావచ్చు, 2 వీక్స్ కూడా కావచ్చు. ఆ లోపల ఈ పర్సన్ నుంచి మీకు చాలామందికి అన్ఎక్స్పెక్టెడ్ కాల్ ఆర్ మెసేజ్ లాంటిది రావచ్చు అనమాట. ఓకే, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారంటే ఈ పర్సన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోబోతున్నారనమాట. ఓకే, తనకేమీ అర్థం కాకనే ఈ పర్సన్ మిమ్మల్ని కొన్ని రోజులు సపరేషన్లో ఉంచడం లాంటిది చేశారండి. ఓకే, సో ఇప్పుడు ఫైనల్లీ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మీతో రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్ లాంటిది చూపిస్తుంది. ఓకే, అపోజింగ్,
క్లారిఫై యూనివర్స్. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ ఆపోజింగ్ కార్డ్ వచ్చిందండి. ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా తను అదర్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడి పర్సన్ని నమ్మక ద్రోహం లాంటిది ఏదో జరిగింది, ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, ఆపోజింగ్ అంటే మేబీ తనకి తెలుస్తుంది, మేబీ ఈ పర్సన్ వేరే పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే అక్కడ తనకి ఈ పర్సన్ ఏదో మోసం చేస్తున్నారు అండ్ తన వెనుకలు ఏదో దాచిపెడుతున్నారు అలాంటిది ఏదో ఈ పర్సన్కి తెలుస్తుంది అనమాట. ఓకే, కాబట్టి పర్సన్ తను ఎంతైతే కేరింగ్ చూపించారో, ఎంతైతే వారి మీద ఇంట్రెస్ట్ అనేది చూపించారో అదంతా తన ఎనర్జీ అనేది తను మళ్ళీ బ్యాక్ తీసుకుంటున్నారనమాట. ఓకే, అంటే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారంటే థర్డ్ పర్సన్ మీద మీ పర్సన్కి చాలా అనుమానాలు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, చాలా అనుమానం అయితే ఉంది. సో కాబట్టి పర్సన్ ఎంత ప్రేమని ఇచ్చారో, ఎంత కేరింగ్ ఇచ్చారో, మేబీ ఏదైనా ఫినాన్షియల్గా ఏదైనా హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు. సో ఈ పర్సన్ తన ఎనర్జీ అనేది తను మళ్ళీ రీబ్యాక్ తీసుకుంటున్నారనమాట. ఓకే, నాకు నీ మీద నమ్మకం లేదు, నేను నమ్మను అని పర్సన్ ఏదో ఫైనల్ డెసిషన్ లాంటిది ఏదో తీసుకోబోతున్నారనమాట థర్డ్ పర్సన్ విషయంలో. ఓకే, క్రష్. క్లారిఫై యూనివర్స్. ఈ పర్సన్ని మీరు చాలా ఇయర్స్ నుంచి నమ్మి అదే రిలేషన్లో ఉండి ఉండొచ్చు, తన గురించి మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. క్రష్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్. క్రష్ కార్డ్ ఎందుకు వచ్చింది? యు ఆర్ ఏ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని ఈ ప్రపంచంలోనే తన ఫేవరెట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మిమ్మల్ని అనుకుంటున్నారండి. ఎందుకంటే తనకి తెలుస్తుంది కదా ఇక్కడ మేబీ మీలాంటి వారు తనకి కనిపించడం లేదు, దొరకడం లేదు. అంత నమ్మకం గల పర్సన్ కూడా ఈ పర్సన్కి ఎదురు పడడం లేదనమాట. ఓకే, అందరు మోసం చేసేవారే, అందరూ వెనుకల గాసిప్స్ మాట్లాడే వాళ్ళే, నమ్మించి గొంతు కోసేవాళ్ళే, ముందు ఒకలా ఉండి వెనుకల ఇంకోలా ఉండి అలాంటి వారు ఈ పర్సన్కి ఎదురు పడతా ఉన్నారనమాట. ఓకే, సో కాబట్టి పర్సన్ నా ఫేవరెట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ఈ ప్రపంచంలో ఏకైక పర్సన్ అది నువ్వే అని పర్సన్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారనమాట. ఓకే, చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి. ఇదంతా ఎవరు ఆలోచిస్తున్నారు? పాస్ట్ పర్సనా, న్యూ పర్సన్? అంటే పాస్ట్ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట. పాస్ట్ పర్సనే ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మేబీ మీ లవ్ కానీ, మీ కేరింగ్ కానీ, మీ జోక్స్ కానీ ఏదైనా ఉండనివ్వండి, ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట. మీకు ఇష్టమైన ఏదో ప్లేస్ కూడా ఉండొచ్చు, లేదా ఏదైనా సాంగ్ కానీ, ఏదైనా మూవీ కానీ అలాంటిది ఏదో ఉందండి. ఓకే, లేదా ఇష్టమైన హీరో కానీ, లేదా ఇద్దరికి ఇష్టమైన హీరోయిన్ కానీ అలా. సో ఈ పర్సన్ వారిని చూసినప్పుడల్లా మీరు కనిపిస్తున్నారు తనకి. ఓకే, ఏదైనా సాంగ్ కూడా ఉంది అంటే ఇద్దరికి ఇష్టమైనది, ఆ సాంగ్లో ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటారనమాట. చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలుగుతుందండి. ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు అండ్ మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉంది. ఓకే, కొంతమందికి అయితే పర్సన్ మేబీ కాల్ చేయాలి అని మేబీ నెంబర్లు డయల్ చేయడము, మళ్ళీ ఆగిపోవడము, మళ్ళీ నెంబర్ డయల్ చేయడము అలాంటిది ఏదో సినారియో చూపిస్తుంది అనమాట. ఓకే, తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు పర్సన్కి. నైట్ అంతా బాగా ఆలోచిస్తున్నారు, డిప్రెషన్కి లోన్ అవుతున్నారు, ఏదో స్టక్ అయిపోయినట్టుగా. అండ్ ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని చేసేయాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉందండి, కానీ ఆగిపోతున్నారనమాట. భయపడుతున్నారు కావచ్చు, లేదా తను ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయితే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని కానీ, లేదా సొసైటీ గురించి ఆలోచించడం కానీ అలాంటిది ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, నెసెసిటీ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. నెసెసిటీ కార్డ్కి క్లారిఫై ప్లీజ్. పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు కాబట్టి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఎస్ ఆఫ్ కప్స్ అనమాట.
యూనియన్ చేయాలి అనుకుంటున్నారు, రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు అనమాట ఈ పర్సన్ మీతో. మీ మీద ప్రజెంట్ ఈ పర్సన్కి చాలా లవ్ ఉన్నట్టుగా చూపిస్తుందండి. నెసెసిటీ. వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్, ఐ నీడ్ యూ. నువ్వు లేకుండా నేనేమి హ్యాపీగా లేను, నాకు నువ్వు కావాలి, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని పర్సన్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఓకే, ప్రజెంట్ ఈ పర్సన్ మనసులో మేబీ మీరు సింగిల్ పర్సనా లేదా ఇంకెలాంటి రిలేషన్తో అయినా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. ఈ పర్సన్ మనసులో మీ మీద చాలా లవ్ అయితే చూపిస్తుంది. ఓకే, చాలా లవ్ చూపిస్తుంది అనమాట. మిమ్మల్ని చేరుకోవాలి అనే ఇంటెన్షన్ ఉంది, మీకు ప్రపోజ్ చేయాలి అనే ఇంటెన్షన్ ఉంది. మేబీ మీరు చాలామంది తనని ఆల్రెడీ ప్రపోజ్ చేసి ఉంటే అదంతా ఈ పర్సన్ చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారనమాట. అదంతా ఈ పర్సన్ ఈరోజు చాలా మిస్ అవుతూ ఉంటారు. అండ్ మేబీ ఈరోజు తన లైఫ్లో మీరు లేరు అనే బాధ అనేది ఈ పర్సన్ని చాలా వెంటాడబోతుంది అనమాట. చాలా మిస్ అవ్వబోతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. నా లైఫ్లో నువ్వు లేకుండా నేనేం హ్యాపీగా లేను, నాకు నువ్వు కావాలి, ఐ నీడ్ యూ, వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్. నువ్వు లేకుంటే నేనేమి హ్యాపీగా ఉండలేకపోతున్నాను అని తన ఫీలింగ్ అనమాట. ఓకే, సీక్రెట్ లవ్. ఈ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తున్నారు. మీ ముందు తనకి ఇష్టం లేనట్టుగా ఉండడము, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం అలా చేస్తున్నారంటే పర్సన్ తనకి తన మనసులో మాత్రం మీ మీద లవ్ అనేది ఉంది. ఓకే, లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్. తనకి మీ మీద చాలా లవ్ ఉంది, కానీ పర్సన్ బయటకు చెప్పడానికి భయపడుతున్నారండి. మేబీ పర్సన్ మ్యారీడ్ పర్సనా, డివోర్స్ అయిన పర్సనా, మంచి బాస్కెటర్లో ఉండే పర్సన్తో డీల్ అవుతున్నారా, మేల్ ఆర్ ఫీమేల్ అంటే ఫీమేల్ కూడా మంచి తన కెరియర్ పర్పస్గా మంచి హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు అలాగనమాట. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతున్నారంటే తన మనసులో చాలా లవ్ అనేది ఉందన్నమాట. ఓకే, బయటకు చూపించాలని ఉంది కానీ చూపించలేకపోతున్నారు వారు. మీరు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు. మీ పర్సన్ మనసులో మీరు ఉన్నారు, మీ హస్బెండ్ మనసులో, మీ వైఫ్ మనసులో మీరు ఒకరి గురించి ఒకరు చూస్తున్నారంటే తనకి మీ మీద లవ్ కూడా ఉందన్నమాట. ఓకే, కానీ బయటికి చూపించలేకపోతున్నారనమాట వారు. ఓకే, మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారంటే ఏదైనా ప్రాపర్టీ విషయంలో మీ ఇద్దరికి గొడవలు వచ్చి సపరేషన్లో ఉన్నారంటే ఈ పర్సన్కి మీతో కలవాలని ఉంది, కానీ తను పెట్టిన కండిషన్స్కి మీరు ఒప్పుకోవాలి, అలాంటిది కూడా ఉందన్నమాట. ఓకే, వార్నింగ్ కార్డ్కి సీక్రెట్ లవ్కి క్లారిఫై యూనివర్స్. ఓకే, ప్రజెంట్ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో కొన్ని లీగల్ ఇష్యూ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారండి. అంటే ఈ పర్సన్ చూడండి, అటు ఉన్న ప్రాబ్లమ్స్ తను ఫేస్ చేయలేక ఇటు మిమ్మల్ని ఫేస్ చేయలేక ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో చూపిస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఆలోచిస్తున్నారు, మిస్ అవుతున్నారు. ఆ రోజు కొంచెం ఎఫర్ట్స్ పెడితే బాగుంటుంది కదా, బాగుండేది కదా అన్నట్టుగా తన ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఓకే, వార్నింగ్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్. వార్నింగ్ కార్డ్ ఎందుకు వచ్చింది? చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, మిస్ అవుతున్నారు. ఇక్కడ వార్నింగ్. మీ పర్సన్కి దెబ్బల మీద దెబ్బలు పడుతూనే ఉన్నాయండి. అంటే ఒక లాస్ వెనుకల ఇంకొక లాస్ జరగడం, దాని వెనుకల ఇంకో లాస్ జరగడం, తను మేబీ తట్టుకోలేని విధంగా తను భరించలేని పెయిన్ ఈ పర్సన్ అనుభవిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ కార్డ్ ఎలా వస్తున్నాయో మీరే చూడండి. చాలా సాడ్గా ఉన్నారు ఈ పర్సన్, చాలా బాధపడుతూ ఉన్నారు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ లైఫ్లో చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి, తనని ఎవరు అర్థం చేసుకోవడం లేదు. అండ్ ఈ పర్సన్కి వేరే వారి బిహేవియర్, వారి ప్రవర్తన అనేది ఈ పర్సన్కి నచ్చడం లేదు. కాబట్టి పర్సన్ అందరికీ దూరంగా ఉంటున్నారనమాట. ఓకే, మేబీ పర్సన్ మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ కూడా తను సెలెక్ట్ చేసుకున్నారా, లేదా ఫ్యామిలీ మెంబర్స్ని పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారా, లేదా తను ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సనా, లేదా సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాత గల పర్సనా, లేదా మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారా? ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ తను సెలెక్ట్ చేసుకున్నారంటే చూడండి,
వారి బిహేవియర్ అనేది ఈ పర్సన్కి ఏమాత్రం నచ్చడం లేదు. చాలా బాధపడుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు, చాలా గొడవలు జరుగుతున్నాయి, మనశ్శాంతి ఉండడం లేదు, తప్పు చేసిన వాడిలాగా తను తల దించుకుంటున్నారనమాట. మేబీ మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఇంట్లో ఎవరికైనా తెలిసిందనుకోండి, వారి పర్సన్తో ఒక ఫుట్బాల్ ఆడుకుంటున్నారనమాట. ఓకే, తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇటు మీతో చెప్పలేకపోతున్నారు, అటు వారికి సమాధానం చెప్పలేకపోతున్నారు. తనకి గట్టిగా అరవాలి అనే ఇంటెన్షన్ తనకు ఉందన్నమాట. అంత బాధ ఈ పర్సన్ పడుతున్నారనమాట. ఓకే, 24/7 ఈ పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారండి, చాలా బాధపడుతున్నారనమాట. తను చాలా ఏడుస్తున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్ ఎవరినో చాలా డీప్గా నమ్మి ఉన్నారు, కానీ ఈ పర్సన్ వారు పట్టించుకోవడం లేదనమాట. ఈ పర్సన్ వారికి చాలా లవ్ చేశారనమాట, వారిని చాలా నమ్మారనమాట. మేబీ వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా కావచ్చు. సో అక్కడ తనకి కొన్ని ఇంపార్టెన్స్ కానీ, కేరింగ్ కానీ, లవ్ కానీ ఈ పర్సన్ మిస్ అయ్యారు, కాబట్టి మీ లైఫ్లో వచ్చి ఉంటారు. ఓకేనా, తను ఏదైతే అనుకున్నారో అక్కడ అన్ని విధాలుగా సమృద్ధిగా నాకు లభిస్తుంది అని పర్సన్ అనుకున్నారు, అక్కడ ఏమీ తనకి లభించలేదు. కాబట్టి ఈ పర్సన్ మీ వైపుకి రావడం స్టార్ట్ చేశారనమాట. ఓకే, మీకు కనెక్ట్ అయ్యారు. ఈరోజు తన బండారం బయటపడింది అనుకోండి, ఈ పర్సన్ చూడండి ఏడుస్తున్నారనమాట. అంటే వారికి సమాధానం చెప్తున్నారు, ఆ రోజు నేను నిన్ను చాలా లైక్ చేశాను, కానీ నువ్వు ఎక్కడ నన్ను కేర్ చేసావు, ఎక్కడ నన్ను అర్థం చేసుకున్నావు, నన్ను కేర్ చేసావా, నన్ను అర్థం చేసుకున్నావా, నువ్వు నన్ను అసలు పట్టించుకున్నావా, ఇదంతా జరగడానికి మెయిన్ కారణం ఎవరు, నువ్వు అన్నట్టుగా ఈ పర్సన్ లైఫ్లో చాలా గొడవలు లాంటిది జరుగుతుందన్నమాట. ఓకే, కొంతమందికి అండి ఇక్కడ 20% మాత్రం మనీ గురించి కూడా గొడవలు అనేది జరుగుతూ ఉండొచ్చు పర్సన్ లైఫ్లో. ఓకే, రెవిటలైజ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, చెప్పాను కదా, ఏదో ప్రాపర్టీకి సంబంధించింది, మనీకి సంబంధించింది, అలాంటిది ఏదో గొడవలు లాంటిది ఈ పర్సన్ లైఫ్లో జరుగుతున్నాయి. ఓకే, మేబీ పెద్దవారితో మాట్లాడము, ఈ పర్సన్కి ఎక్కడ తను అనుకున్న జస్టిస్ అనేది ఈ పర్సన్కి రాకపోవడము, దానివల్ల ఈ పర్సన్ చాలా సఫర్ అవుతూ ఉండడం లాంటిది జరుగుతూ ఉండొచ్చు. కొంతమందికి ఇక్కడ ఫినాన్షియల్గా లాస్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఫినాన్షియల్ ప్రాబ్లం లాంటిది ఫేస్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఫ్రెష్ స్టార్ట్. ఈ పర్సన్ మళ్ళీ మీతో మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ తనకు ఉందండి. చాలా మిస్ అవుతున్నారు. ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, లేదా రిలీజియన్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఈ పర్సన్ నైట్ అంతా నిద్రపోవడం లేదు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారు. మీ ఆలోచన అనేది పర్సన్కి పదే వెంటాడుతున్నాయి. మేబీ ఇక్కడ తన లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి కదా, కాబట్టి తనకి మీ కేరింగ్, మీ లవ్ అనేది ఈ పర్సన్కి చాలా గుర్తుకు కూడా వస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, కొంతమంది మీరు సింగిల్గానే ఉన్నారు అంటే చూడండి, మీరు మీ పర్సన్, మీకు ఈ పర్సన్ మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకుని రావచ్చండి. ఓకే, అండ్ మ్యారేజ్ అయిన పర్సనే మీరు మీ హస్బెండ్ దూరంగా ఉన్నారంటే పర్సన్ తను మేబీ ఎక్సెట్రా అన్నమాట రిలేషన్లో ఉన్నారు, వారిని చూస్ చేసుకున్నారంటే పర్సన్ చూడండి మళ్ళీ మీతో కలిసి మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనే డెసిషన్ కూడా ఈ పర్సన్ తీసుకోవచ్చు. ఓకేనా, యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. ఓకే, తన ప్రేమంతా మీకు పంచాలి అనుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఈ పర్సన్కి మీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు, జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ మిమ్మల్ని పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట. ఓకే, స్టక్ అయిపోయారు. మీ రిలేషన్షిప్ నుంచి పర్సన్ పూర్తిగా మూవ్ అయిపోదామంటే మూవ్ అవ్వలేకపోతున్నారు, అలాగని ఇక్కడే ఉందామంటే అలా కాని పరిస్థితి. సో ఈ పర్సన్కి మీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అసలు అర్థం కావడం లేదండి, చాలా సతమతం అయిపోతున్నారు. ఈ పర్సన్ మేబీ చేపపిల్ల ఒడ్డుకొచ్చి గిలగిలా కొట్టేసుకుంటుంది కదా వాటర్ లేక, అలాంటి పరిస్థితిలో మీ పర్సన్ ఉన్నారు. ఓకే, ఈ రీడింగ్ ఎవరికి రెజనేట్ అవుతుందో ప్లీజ్ కమెంట్లో తెలియజేయండి.
తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. ఏదైనా ఆఫర్ కూడా తీసి ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ తను ఎంతైతే మీ వైపు చేయాలో, జస్టిస్ అనేది ఇవ్వాలో ఆ మాత్రం తను ఆ జస్టిస్ అనేది తను ఇవ్వాలి అనుకుంటున్నారు అనమాట. ఓకే, రీడింగ్ వచ్చేసి ఇక్కడ మిథునం తుల కుంభరాశి, మేషం సింహం ధనుసు రాశి, అండ్ కర్కాటకం వృచ్చికం మీనరాశి, అండ్ వృషభం కన్యా మకర రాశి. ఓకేనా, అన్ని రాశుల వారైతే ఉన్నారండి. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి మీరు. ఓకేనా, ఓకే, ఫైనల్లీ మనము ఎనర్జీస్ చెక్ చేద్దాం. ఓకేనా, ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అవ్వాలి. అండ్ చాలామంది అసలు సబ్స్క్రైబే చేయడం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, ఫైనలీ మీ పర్సన్ డెసిషన్ తన ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్, తన ఎనర్జీస్ కూడా అదే వచ్చిందండి. చాలా గొడవలు జరుగుతున్నాయి పర్సన్కి ఈరోజు, చాలా గొడవలు జరుగుతున్నాయి. అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి. అటాచ్మెంట్, మీరు మీ పర్సన్కి చాలా అటాచ్మెంట్, మేబీ ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారనమాట. మేబీ ఇది తనని దూరంగా ఉండలేక, అలాగని ఈ పర్సన్కి దగ్గర ఉండలేక మీరు కూడా చేప పిల్లలుగా గిలగిలా కొట్టేసుకుంటున్నారనమాట. ఏం చేయాలో అర్థం కావడం లేదు అండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా మీకు అర్థం కావడం లేదనమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.